మీరు గూడా ఇలా ఒక సెకండ్ మానిటర్ సెటప్ మీద వర్క్ చేస్తున్నా, చదువుకుంటున్నా, ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్‌లో యూజ్ చేస్తున్నా, మీరు తప్పకుండా మానిటర్ వెనకాల ఇలా ఒక బ్యాక్ లైట్‌ని సెటప్ జేసుకోవాలి. ఇలా సెటప్ చేసుకోకపోతే మానిటర్ స్క్రీన్ వచ్చేసి బ్రైట్‌గా ఉంటది. మానిటర్ వెనకాల వచ్చేసి డార్క్‌గా ఉంటది. ఆ డార్క్‌నెస్, ఈ బ్రైట్‌నెస్ రెండిటి మధ్యలో మన ఐస్ అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తా ఉంటాయి. ఆ ట్రై చేసే ప్రాసెస్‌లో ఐస్ స్ట్రెయిన్ అవుతాయి. అప్పుడు మనకి హెడేక్ వస్తది. లేదంటేనేమో ఐ సైట్ పెరగొచ్చు. ఫటిగ్‌గా అనిపించొచ్చు. ఎక్కువ సేపు వర్క్ చేసుకోలేకపోవచ్చు. ఇలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, ఈ సెటప్ అనేది చాలా సింపుల్ సెటప్. దీనికోసం మీరు అమెజాన్‌కెళ్ళేసి బ్యాక్ లైట్ అని చెప్పి సెర్చ్ చేస్తే చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. 1000 నుంచి 10,000 రూపీస్ రేంజ్‌లో చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. నేను ఇన్‌ఫాక్ట్ మానిటర్ మీద పెట్టి కలర్స్ చేంజ్ అయ్యేలాంటివి కూడా ట్రై చేశా. వాటన్నిటికంటే కూడా ఇది చాలా సింపుల్ సెటప్ ఇది. జస్ట్ టేబుల్ ల్యాంప్ తీసుకొని దానికి ఒక సాఫ్ట్ లైట్ పెట్టినా సరిపోతది. ఇది 50% కంటే ఎక్కువ మన ఐ స్ట్రెయిన్‌ని తగ్గిస్తది. దీనికి తోడు కావాలంటే మీరు ఒక రీడింగ్ గ్లాసెస్, మీకు ఆల్రెడీ సైట్ గ్లాసెస్ లేకపోతే ప్లెయిన్ రీడింగ్ గ్లాసెస్ పెట్టుకుంటే ఇంకా హెల్ప్ అవుతది. దీనికి తోడు మీరు మానిటర్ మీద ఎక్కువసేపు వర్క్ చేస్తుంటే 30 మినిట్స్‌కి ఒకసారి అలా సైడ్‌కి వేరే ఏదైనా వాల్ పేపర్స్ అలాంటివి పెట్టుకొని, వేరే బ్రైట్ కలర్స్ అలాంటి వాటికెళ్ళి కొద్దిసేపు చూస్తూ డీప్ బ్రీత్ తీసుకోవడం, వాటర్ తాగడం అలాంటివి చేస్తే కూడా మంచిది. ఇంకో విషయం ఏందంటే ఈ స్క్రీన్ అనే కాదు. ఏ డిజిటల్ స్క్రీన్‌ని కూడా లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకొని డార్క్ రూమ్‌లో కూర్చొని చూడొద్దు. ఫస్ట్‌లో బానే ఉంటాయి. ఈవెంచువల్‌గా ఒకదానికొకటి యాడ్ అవుతాయి. చాలా పెద్ద ప్రాబ్లమ్ అవుతది. ఓకేనా? నాకు ఇలా బ్యాక్ లైట్ ఎంత ఇంపార్టెంట్ అనే విషయం ముందుగా తెలీదు. సో, ఇంకా ఎవరికైనా ఈ విషయం తెలీదేమో, లాంగ్ టర్మ్‌లో ఇది ఎఫెక్ట్ అవుతది, హెల్ప్ అవుతది అని చెప్పడం కోసం ఈ షార్ట్ చేస్తున్నా. థాంక్స్ ఫర్ వాచింగ్.